యూపీఏ కాస్త ఇప్పుడు ఐఎన్డిఐఏ అయింది. ఇందులో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కమ్యూనిస్టులు యాడ్ అయ్యారు. వీళ్ళందరూ కలిసి మొన్న ఎన్నికల్లో పని చేయలేదు. దాని ఫలితం మధ్యప్రదేశ్లో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. అదే సందర్భంలో ఛత్తీస్గఢ్లో అదేవిధంగా దెబ్బతింది, రాజస్థాన్లో అదేవిధంగా దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు అందరినీ కలుపుకెళ్ళాలి, అది కూడా సీట్లకు సంబంధించి ముందే ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మిగతా పార్టీలతో అంటే కొత్తగా వచ్చినటువంటి ఐఎన్డిఐఏ భాగస్వామ్య పక్షాలతో, అంతకుముందున్న యూపీఏలో పక్షాలతో సీట్ల సర్దుబాటు గురించి ఒక కమిటీ వేసింది. తమ లెక్కలు తేల్చేందుకోసమని ఈ కమిటీలో కీలకమైనటువంటిది అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షిద్, మోహన్ ప్రకాష్. ఇందులో ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా ఉంటారు. వీళ్ళందరూ కలిసి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతో మీటింగులు ఏర్పాటు చేసి వాళ్ళకి సీట్లు తమకెన్నిస్తారు అంటే కాంగ్రెస్కు బలం ఉన్న చోట్ల తాము భాగస్వామ్య పక్షాలకు ఏమిస్తారు, కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్లన ఓ తృణమూల్తోనో లేకపోతే ఒక కమ్యూనిస్టులతోనో, కేరళలో బెంగాల్లో తృణమూల్తోనో, లేకపోతే కనుక సమాజ్వాదీతో ఉత్తరప్రదేశ్లోనో, లేకపోతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతోనో, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీతోనో కూర్చుని వాళ్ళు ఎన్నిస్తారో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు.